చూసి రమ్మంటే కాల్చి రావడం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది మనకి. అంటే చెప్పిన పనినే కాకుండా చెప్పని పనిని కూడా చేసేయడం. జనరల్గా ఇలా లైన్ దాటి పని చేస్తే దాన్ని నెగిటివ్ కోణంలో చూస్తుంటాం. కానీ నిజానికి ఇది మంచి లక్షణమే. చెప్పిన పనిని మాత్రమే చేసేవాడు మంచి వర్కర్ కావచ్చు. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే వాడు ఆగిపోతాడు. కానీ పని పూర్తి కావడం కోసం అవసరమైతే ప్లాన్స్ వేసుకుని చేసేవాడినే సమర్థుడు అంటారు. ఇదిగో ఇప్పుడు అలాంటి కొన్ని అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ కొన్ని వస్తున్నాయి. ఇవి యూజర్ చెప్పిన పనినే కాదు, చెప్పని పనిని కూడా చేసేస్తాయి. టార్గెట్ రీచ్ అవుతాయి. నీకేం కావాలో చెప్పు చాలు, అది ఎలా చేయాలో నేను చూసుకుంటాను అన్నట్టుంటుంది వీటి వ్యవహారం. మరి ఇలాంటి అడ్వాన్స్డ్ పవర్ కలిగిన ఏఐ టూల్ ఒకటి వచ్చింది. దాని గురించి తెలుసుకుందామా? ఈ కాలంలో మనం ప్రతి పని వేగంగా జరిగిపోవాలని కోరుకుంటున్నాం. ఆ వర్క్ స్పీడ్లో ఇప్పుడు ఏఐ టూల్స్ హెల్ప్ చేస్తున్నాయి. చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, పెర్ప్లెక్సిటీ కావచ్చు, ఇంకా గ్రాక్ మరేదైనా కావచ్చు. ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజిన్స్ కంటే చాలా గొప్పవి. అడిగిన సమాచారాన్ని మాత్రం ఇచ్చి ఊరుకో, అంతకంటే డీప్గా హెల్ప్ చేస్తాయి. కావలసిన సమాచారాన్ని క్షణాల్లో వెతికి ఇవ్వడమే కాదు, ఆ కంటెంట్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో కూడా చెప్పగలం. అయితే ఇంతకంటే అడ్వాన్స్డ్గా మన ప్రాబ్లమ్స్కి ప్రాక్టికల్గా సొల్యూషన్ అందించగలిగే టూల్స్ వచ్చాయి. మనం ఒక కాన్సెప్ట్ అనుకుంటే దాన్ని ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్ అవుట్పుట్ సాధించే వరకు మనకి తోడుంటాయి. ఇలాంటి అడ్వాన్స్డ్ ఏఐ ఏజెంట్స్ ఈ మధ్య వచ్చాయి. ఏజెంటిక్ ఏఐ అనే పేరు విన్నారా? వినకపోతే అర్జెంటుగా ఇప్పుడే తెలుసుకోండి. ఇప్పుడంతా అదే ట్రెండ్. మరి చాట్ జీపీటీలో ఉండే ఎక్స్ట్రా జీపీటీలు కానీ, జెమినీలో జెమ్స్ అనే పేరుతో మనం రెడీ చేసుకునే ప్రీమేడ్ ఏజెంట్స్ కానీ, ఇవన్నీ ఏఐ ఏజెంట్సే. వీటికి పర్టిక్యులర్గా టాస్క్ ఇస్తే పర్ఫెక్ట్గా నిర్వహిస్తాయి. అందుకే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఏజెంటిక్ ఏఐ అన్నది క్రేజీ ట్రెండ్గా మారింది. ఆ ట్రెండ్ని మరింత ఫ్రెండ్లీగా మార్చే అడ్వాన్స్డ్ టూల్ లేటెస్ట్గా ఒకటి వచ్చింది. ఇదొక సంచలనాత్మకమైన క్రేజీ టూల్. పేరు manus.im అన్నది వీళ్ల వెబ్సైట్. ఇక్కడ మనం వీళ్ల యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇది ఫ్రీ కాదులేండి. చాట్ జీపీటీ ప్లస్ మాదిరిగా వీళ్లకి సబ్స్క్రిప్షన్ పే చేయాల్సి ఉంటుంది. నెలకి దాదాపు $40 వరకు కట్టాలి. కాస్ట్లీగా ఉంది అనిపిస్తే అనిపించవచ్చు, కానీ ప్రాక్టికల్గా దీని పనితీరు చూస్తే అది భారం అనుకోలేం. అసలు చాట్ జీపీటీ వాళ్ల డీప్ సెర్చ్ కంటే మానుస్ టూలే పవర్ఫుల్ అని బెంచ్ మార్క్ టెస్టుల్లో తేలిపోయింది. మానుస్కి ఇప్పటికే ప్రజాదరణ వచ్చింది. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఈవెంట్స్ కూడా జరిగాయి. టెక్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన ఎంతోమంది మానుస్ గురించి మాట్లాడారు. సరే, మానుస్ ఏ గొప్ప పనులు చేస్తుంది, ఏ టాస్క్స్ నిర్వహించగలుగుతుంది, అదే ప్రాక్టికల్గా తెలుసుకుందాం. మానుస్ని దీని క్రియేటర్లో అటానమస్ ఏజెంట్ అని అంటున్నారు. అంటే దానంతటా అదే ఆటోమేటిక్గా పనిచేసే ఒక ఏఐ ఏజెంట్ అన్నమాట. మనం దీనికి మన పర్పస్ లేదా కాన్సెప్ట్ చెప్పామనుకోండి, మనకి కావాల్సింది ఏమిటి అన్నది క్షణంలో గ్రహిస్తుంది. మనం కోరుకున్న అవుట్పుట్ రావడానికి ఓ మంచి ప్లాన్ వేసుకుంటుంది. అవుట్పుట్ వచ్చే వరకు ఆ ప్లాన్ ప్రకారం కృషి చేస్తూ ముందుకు పోతుంది. ఫైనల్గా మనకి సంతృప్తి కలిగించే అవుట్పుట్ ఇస్తుంది. మానుస్ వాళ్లు తమ టూల్ సామర్థ్యాలు ఏంటన్నది అందరికీ తెలిసే విధంగా తమ వెబ్సైట్లో కొన్ని ఇంటరాక్టివ్ డెమోలు పెట్టారు. మానుస్ మనిషికి ప్రాక్టికల్గా ఎలా హెల్ప్ చేయగలుగుతుంది అన్నది ఈ డెమోస్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రెజ్యూమ్ స్క్రీనింగ్ అనే టాస్క్ని తీసుకుందాం. ఒక జాబ్ ఉందనుకోండి, దానికి 100 మంది అప్లై చేస్తారు. అప్పుడేం చేయాలి? 100 రెజ్యూముల్ని స్టడీ చేయాలి. వాళ్ళ అర్హతలు గ్రహించి పోల్చి చూడాలి. ఫైనల్గా వాళ్లలోంచి మన జాబ్కి తగిన బెటర్ క్యాండిడేట్ ఎవరన్నది కనిపెట్టాలి. మాన్యువల్గా ఈ ప్రాసెస్ అంతా చాలా కష్టంతో కూడుకుంది. అఫ్కోర్స్ ఈ మధ్య స్క్రీనింగ్ లాంటి వాటి కోసం ఫిల్టరింగ్ అప్లికేషన్స్ కూడా వచ్చాయనుకోండి. అయితే వాటిలో చాలా టూల్స్కి ఏఐ పవర్ లేదు. కానీ మానుస్ స్పెషల్ టూల్. ఇది ఏఐ పవర్ని ఎంతో గొప్పగా వాడుకుంటుంది. ఎన్ని రెజ్యూములే ఇచ్చినా బెస్ట్ ఉద్యోగిని చిటికెల్లో సెలెక్ట్ చేసేస్తుంది. అసలు అప్లికెంట్స్ తాలూకు రెజ్యూమిల్ని దీనికి విడివిడిగా అప్లోడ్ చేయాల్సిన పని కూడా లేదు. ఓ 10 రెజ్యూమిల్ని కలిపేసి ఓ జిప్ ఫైల్ చేసేసి ఇచ్చేస్తే చాలు. అదే ఆ జిప్ ఫైల్ని ఓపెన్ చేసుకుంటుంది. విడివిడిగా ప్రతి రెజ్యూమేని చదువుతుంది. అందులో ప్రతి పేజీలోని కంటెంట్ని స్టడీ చేస్తుంది. ఫైనల్గా ప్రతి క్యాండిడేట్ గురించి తెలుసుకుంటుంది. ఇప్పుడొక ముఖ్య విషయం తెలుసుకోవాలి. జనరల్గా పనిచేసేటప్పుడు మనిషికి కంప్యూటర్కి ఒక ముఖ్యమైన తేడా ఉంటుంది. అదేంటంటే, మనిషికి ఒక పని చెబితే మధ్యలో ఆపి మరికొంత యాడ్ చేయొచ్చు. కానీ కంప్యూటర్ అలా కాదు. ఒక టాస్క్ పూర్తయ్యాకే మరో టాస్క్ ఇవ్వాలి, లేదా మొదటి టాస్క్ని ఆపాలి.
టాస్క్ జరుగుతుంటే మధ్యలో దాంట్లో మార్పులు చేయలేం. కానీ మాన్యూస్ అలా కాదు. ఇది అడ్వాన్స్డ్ ఏఐ టూల్. అందుకే మనం దీనికి ఒక పని చెప్పినప్పుడు అది చేస్తున్నప్పుడే మధ్యలో మరికొంత పనిని యాడ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ముందు ఇచ్చిన 10 మంది అప్లికేషన్లు ఇది చదువుతున్నప్పుడే మరో 5 మధ్యలో యాడ్ చేయొచ్చు. అదేమీ డిస్టర్బెన్స్ అని అనుకోదు. టోటల్గా అన్ని రెజ్యూమేలు స్టడీ చేసి అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఇక్కడ అవుట్పుట్ చూడండి. మొత్తం క్యాండిడేట్స్లో ఎవరు బెటర్గా ఉన్నారో, ఎవరు మోడరేట్గా ఉన్నారో, అసలు ఎవరు అస్సలు బాగోలేరో చెప్పేసింది. 5 అడ్వాన్స్గా ఉన్నారట, 4 మోడరేట్గా ఉన్నారట, 6 సరిగ్గా లేరట, కొంతమంది ఎక్స్పీరియన్స్ రికార్డులు సరిగ్గా లేవట. ఇలా మొత్తం విషయాన్ని నిమిషాల్లో స్టడీ చేసేసి వాళ్ల పేర్లతో సహా క్లియర్గా ఇచ్చేసింది. సరే, ఫైనల్ రిపోర్ట్ వచ్చింది కదా. ఈ రిపోర్ట్ని ఓ స్ప్రెడ్షీట్ రూపంలో ఇవ్వగలవా అంటే అది ఓకే. దానికి తనే కోడ్ రాసుకొని అప్పటికప్పుడే ఆ రిపోర్ట్ని ఒక స్ప్రెడ్షీట్గా ఎక్స్పోర్ట్ చేసేసింది. ఇది మాన్యూస్కున్న పవర్. ఇక రెండో డెమో చూద్దాం. ఇది ప్రాపర్టీ రీసెర్చ్. మనం ఒక సిటీలో పలానా ఏరియాలో ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలి అని అనుకున్నామనుకోండి. మన అవసరాలు, స్తోమత, మన బడ్జెట్ ఇవన్నీ మాన్యూస్కి చెబితే చాలు, అంతా అదే చూసుకుంటుంది. ఇక్కడ చూడండి, యూజర్ ఏమంటున్నారు. ఐఎమ్ లుకింగ్ టు పర్చేస్ ఏ ప్రాపర్టీ ఇన్ న్యూయార్క్ ఇన్సైడ్ నైబర్హుడ్ విత్ లో క్రైమ్ రేట్ అని ఇచ్చారు. న్యూయార్క్లో ఇరుగు పొరుగు బాగుండే తక్కువ క్రైమ్ రేట్ ఉన్న ఏరియా చూడు అని అడిగారు. తమ పిల్లలకి మంచి స్కూల్స్ ఉండే ఏరియా కూడా ప్రిఫర్ చేయమన్నారు. ఇక బడ్జెట్ మాటకొస్తే భార్యాభర్తలిద్దరికీ కలిపి నెలకి $50,000 వస్తుందని చెప్పారు. అంతే, మాన్యూస్కి అలా చెబితే చాలు, ఇక అంతా అదే చూసుకుంటుంది. చూడండి, ముందు న్యూయార్క్ అంతా ఇళ్ల కోసం వెతికింది. సేకరించిన మొత్తం సమాచారం అనలైజ్ చేసింది. ఫస్ట్ నైబర్హుడ్ కంపారిజన్ చేసింది. తర్వాత అందులోంచి క్రైమ్ రేట్ తక్కువగా ఉన్న ఏరియాల్ని సెలెక్ట్ చేసుకుంది. అందులో మళ్లీ దగ్గరలో మంచి స్కూల్స్ ఉన్న ఏరియాల్ని పట్టుకుంది. ఇక ఫైనల్గా వీళ్ల బడ్జెట్కి ఫిట్ అయ్యే ప్రాపర్టీస్ని కనిపెట్టి ఫైనల్ లిస్ట్ ఇచ్చేసింది. ఇదిగో, న్యూయార్క్ మొత్తం మీద ఉన్న ప్రాపర్టీస్లో మీకు ఇవి బెటర్, ఇక ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం అనేసింది. ఎంత అద్భుతం! నైబర్హుడ్ కంపారిజన్, సేఫ్టీ ఎనాలిసిస్, స్కూల్ క్వాలిటీ ఎనాలిసిస్, తర్వాత బడ్జెట్ సమ్మరీ, కాంప్రహెన్సివ్ సమ్మరీ అన్నీ క్విక్గా అయిపోయాయి. అన్నిటికంటే అద్భుతం ఏంటంటే వీళ్ల బడ్జెట్ని పట్టి ఈఎంఐలు కూడా క్యాలిక్యులేట్ చేసింది. అందుకోసం సొంతంగా అప్పటికప్పుడు ఒక పైథాన్ ప్రోగ్రామ్ అదే రాసేసుకుంది. అది ఏజెంటింగ్ ఏఐకి ఉన్న పవర్.